ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. తారుమారైన అంచనాలు, తప్పిపోని యేసుక్రీస్తు రాకడ. నేటి ధ్యానం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ప్రియులారా, ఈ లోకంలో విద్యావంతులుగా పేరు పొందిన వారి మాటలు తప్పిపోయినాయి. 1773వ సంవత్సరంలో 2వ కింగ్ జార్జ్ ఇలా అన్నాడు: అమెరికా ప్రజలు బ్రిటన్పై తిరుగుబాటు చేయరు, వారెల్లప్పుడూ బ్రిటన్కు విధేయులుగా ఉంటారు అని చెప్పాడు. కానీ 3 సంవత్సరాల తర్వాత, అనగా 1776 జూలై 4న వాషింగ్టన్ నాయకత్వంలో అమెరికా స్వతంత్ర దేశమైనది. అలాగే 1939వ సంవత్సరంలో న్యూయార్క్ టైమ్స్ రాబోయే దినాల్లో ప్రజలకు టీవీ చూడటానికి సమయమే ఉండదు అని వ్రాసింది. కానీ నేడు ప్రజలు టీవీలకు అతుక్కుపోయి జీవిస్తున్నారు. అలాగే 1964వ సంవత్సరంలో విడుదలైన ద బెస్ట్ మ్యాన్ అనే సినిమాలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి పాత్ర కోసం రొనాల్డ్ రీగన్ ప్రయత్నించగా నీకు ఆ లక్షణాలు లేవు అని అతనిని తిరస్కరించారు. కానీ తరువాత ఆయనే అమెరికా 40వ అధ్యక్షునిగా వరుసగా 2 సార్లు ఎన్నికయ్యారు. అలాగే ఐర్లాండ్ శాస్త్రవేత్తలు రైలు గంటకు 50 మైళ్ళ కంటే ఎక్కువ వేగంగా ప్రయాణిస్తే ప్రయాణికులు ఊపిరాడక చచ్చిపోతారు అన్నాడు. నేడు గంటకు 650 మైళ్ళ వేగముతో పరుగెత్తే రైలు చైనాలో ఉంది. అలాగే 1903వ సంవత్సరంలో లాయిడ్ బ్యాంక్ మేనేజర్ గుర్రపు బగ్గీలే క్షేమకరం, కారులో ఏదో సరదాకే అని భావించి ఫోర్డ్ మోటార్ కంపెనీకి రుణం ఇవ్వటానికి ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ప్రపంచం కార్లతో నిండిపోయింది. ప్రియులారా, ఈ విధంగా విజ్ఞానవంతులు అనబడిన వారు చెప్పిన మాటలు విఫలమైనాయి. అయితే దేవుని రాకడను గూర్చిన వాగ్దానాలు విఫలం కావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన మాటలు అన్నీ నెరవేరాయి. మత్తయి రాసిన సువార్త 24:35లో ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు అని ప్రభు సెలవిచ్చినట్లు యేసు ప్రభు వారిని గురించిన వాగ్దానాలన్నీ అక్షరాల నెరవేరాయి. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని మీకా 5:2 చెప్పింది. మత్తయి 2:1లో అది నెరవేరింది. ఆయన కన్యకు జన్మిస్తాడని యెషయా 7:14లో ప్రవచించబడింది. మత్తయి 1:22-23లో ఆ ప్రవచనం నెరవేరింది. ఇలాగూ ఆయన మరణమును గురించి పునరుద్ధానమును గురించి చెప్పబడిన లేఖనాలన్నీ నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ఒకే ఒక్క లేఖనము ఆయన రాకడ. ఇన్ని లేఖనాలు నెరవేరగా మన ప్రభు యొక్క 2వ రాకడను గూర్చిన లేఖనము కూడా త్వరలో నెరవేరబోతోంది. పేతురు చెప్పినట్లు కొంతమంది అంటారు, ఇప్పటికే 2000 సంవత్సరాలు అయ్యింది, ఏమీ మారలేదు, యేసు వస్తే ఈ పాటికే వచ్చేవాడు అని అనవచ్చు. నోవాహు దినాల్లో కూడా అలాగే అన్నారు. నోవాహు వాడ నిర్మిస్తున్నప్పుడు ప్రజలు నవ్వారు. కానీ ఒకానొక రోజు తలుపు మూయబడింది, అప్పటికే ఆలస్యం అయింది, వారందరూ కొట్టుకుపోయారు. ప్రియులారా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మానవులందరూ రక్షించబడాలని, పాపాన్ని విడిచిపెట్టి నిజ దేవుడైన యేసు ప్రభువాన్ని తెలుసుకోవాలని ఆయన రాకడ ఆలస్యం అవుతుందే తప్ప ఆయన రాకడ తప్పక జరుగుతుంది. ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. యుద్ధాలు, అంటువ్యాధులు, భూకంపాలు, అక్రమము విస్తరించుట, ప్రపంచమంతా సువార్త ప్రకటించుట, ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనలుగా నెరవేరిపోయాయి. ఇక యేసుక్రీస్తు రావటమే తరువాయి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ప్రభు అయిన యేసు రమ్ము అని పిలుద్దాం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులైన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.